బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఎదవ ఇంకా రాలేదు చూడు. ఎదవకి రోజు రోజుకి ఎదవ ఆలోచనలు ఎక్కువైపోయి టైం కూడా రావట్లేదు ఎదవ. నేను వచ్చి ఇక్కడ కూర్చున్నాను ఎదవ. బాబా ఏంటి బాబాయ్, ఏంటి లేట్ ఏంటి? నువ్వు లేట్ అవుతుందని చెప్పా తిడుతున్నావు నన్ను, కానీ నేను లేట్ గా వచ్చినా లేటెస్ట్ న్యూస్ తో వచ్చా. ఏంటి లేటెస్ట్ న్యూస్? ఒకళ్ళు తీసుకొస్తున్నా గెస్ట్. పండగ రోజా ఏంటి గెస్ట్ తీసుకురావడానికి? పండగ నువ్వు తీసుకొస్తావు, పండగ కాని రోజు నేను తీసుకొస్తా. ఆల్రెడీ ఏసీ టికెట్ వేయించాను. ఎవరేంటా గెస్ట్? ఎవరేంటో చెప్పేస్తాను మరి, లాస్ట్ లో తీసుకొస్తాను. ఈ లోపు నువ్వు వంటలతో ఆయన్ని ఫిదా చేసేయాలి, పదా చేసేయాలి. ఒక వైబ్రేషన్ వచ్చి నీ వంట తింటే నీకు తెలిసిన ఆయన పైగాని. ఎవరబ్బా? ఎవరబ్బా అంటే చెప్పేస్తావేంటి? ఇంటేవనా? అదే అడుగుతున్నాను నేను. చిన్న హింట్ ఇస్తే పోనీ ఎవరో అర్థం అవుతుంది. అతని పేరు ఏతో స్టార్ట్ అవుతుంది. ఏతో స్టార్ట్ అవుద్దా? నీ గుండెల్లో ఉంటాడు ఆ వ్యక్తి. చూత్తకి మహేష్ బాబులు అంటారు, గోల్డెన్ హార్ట్, దానవీర సూరకర్ణ. అంతే అంత ఓల్డా? అంతే అంత ఓల్డా? గోల్డ్ కాదు, గోల్డ్. రోల్ గోల్డ్ ఏం కాదు. నీ ఫ్రెండ్ అని పట్టుకుని, నీకు కావాల్సిన వ్యక్తిని పట్టుకుని, నీ దగ్గర బంధువుని పట్టుకుని, నిన్ను ఇంత దాకా తీసుకొచ్చిన ఆయన పట్టుకుని నువ్వు రోల్డ్ గోల్డ్ అది అంటావా? ఇప్పుడు మనం వంట చేసేటప్పుడు ఆ ఆటోమేటిక్ గా మనకు ఐడియాలు వస్తుంటాయి, గుర్తులు వస్తుంటాయి, ఏదో ఒకటి వస్తాయి, పాయింట్లు వస్తుంటాయి కదా. మనం వంట చేస్తూ ఆలోచిద్దాం. అవునా? నువ్వు ఈ 2 వంటలు చేసిన తర్వాత బాబాయ్ గుర్తుపట్టేవనుకో హ్యాపీ, గుర్తుపట్టలేకపోతే ఇంకా హ్యాపీ. ఎందుకంటే ఆయన తీసుకొచ్చేస్తాను కాబట్టి ఆ టైంలో. కానీ నువ్వు మైమర్పించేయాలి. అలాగే. అయితే ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే మొగలాయ్ ఎగ్ మసాలా. మొగలై ఎగ్ మసాలా. అదిగో ఉడకబెట్టిన కోడిగుడ్లు. నువ్వేం చేస్తావు అబ్బాయి? ప్యాన్ తీసుకో, ఇక్కడ పెట్టు, పొయ్యి వెలిగించి అందులో నీళ్ళై, 2 గ్లాసులు నీళ్ళే. నూనె కదా, నీళ్ళై. ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కదా, ముందు ఉల్లిపాయలు వేస్తాను, ఇక పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. ఇక అబ్బాయి యాలకులు కూడా వేస్తాను. ఉల్లిపాయలు పచ్చి వాసన రాకుండా యాలకులు వేసాను. ఉడికితే ఈ లోపల ఏం చేస్తామంటే ఇదిగా దాగపెట్టు, పొయ్యి వెలిగించు, 8 గంటల నూనె, ఇందులో పసుపు వేస్తాను, కొంచెం ఉప్పు. ఎందుకు వేస్తున్నాం అంటే ఎందుకు? మనం గుడ్లు వేపుతాం కాబట్టి గుడ్లు అదే కింద అంటుకోకుండా అంటుకోకుండా ఉంటే కొద్దిగా సాల్ట్. గుడ్లు కూడా వేసేస్తాను అబ్బాయి. చేసిన తర్వాత ఎగ్స్ ఇందులో తీసేయాలి మళ్ళీ దాంట్లో. బాబాయ్ ఇలాగ ఎంతసేపు వేకాలి? ఏగంత దొరగా వచ్చాయి కదా, కొంచెం దోరగా అయితే సరిపోద్దా? అది చెప్తాను. బంగారు రంగు రావాలి. బంగారు రంగు వస్తే మామూలుగా ఉండదు, అదిరిపోద్ది. నేను కొద్దిగా ఉప్పు సాల్ట్ కూడా వేసాం కదా, సాల్ట్ దానికి అంటుకుంటుంది, అదిరిపోద్ది చేసి. బంగారు రంగు వస్తుందా? బంగారు రంగు వస్తుంది. సెలబ్రిటీ కూడా, అదే గెస్ట్ కూడా వస్తున్నాడు. సరే రానయ్య, మరి ఏం చేస్తాం మనం? ఎవరో నీకు ఐడియా రాలే కదా? ఐడియా రాలేదు. ఐడియా వస్తే చెప్పేస్తాను కదరా నీకు చిన్న క్లూ ఇస్తా చూడు. మళ్ళీ అది తీసే చూసొచ్చా? ఆ బేసిన్లో తీసి అది
దీంట్లో పెరిగేస్తున్నాం. ధనియాల పొడి వేస్తున్నాం, పెరుగులో జీలకర్ర పొడి, ఇగో కారం, తర్వాత కసూరి మెంతి, టమాటా గుజ్జు. ఇప్పుడు కలిపేయండి. దీంతో కలుపునా బాబాయ్? చూడు చూడు బాబు ఇలాగైనా. ఇగో ఆ పైదంతా మనం వంట చేసేటప్పుడు చేతితోనే కాదు కొన్ని ఇటువంటి పరికరాలు కూడా ఉపయోగించాలి. అటు బాగా కలుస్తుంది అన్నమాట. అవును, అయిపోయింది. ఆ పొయ్యి వెలిగించు. ఇదా? ఏది నూనె ఉన్నది? పర్లేదు, వేడికింది. ఇదిగో లవంగాలు, పలావాకు, దాల్చిన చెక్క వేయించు బాగా. ఇందాక ఉప్పు వేసాం కదా లైట్గా, పసుపు దాంట్లో వేసేచ్చా పర్లేదా? టేస్ట్ ఏం తేడా రాదా? ఏం తేడా. ఓకే, అన్నీ కలుస్తాయి కదా. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను దీంట్లో. వేయించిన ఉల్లిపాయలు, ఉల్లిపాయలు ఆల్రెడీ వేయించాం, మళ్ళీ వేయించున్నాం. అది ఎక్కువసేపు వేయించలేదు కదా. ఈ పేస్ట్ అంతా వేసేస్తాను బాయ్. జీడిపప్పు పేస్ట్ ఇది వేస్తున్నాం. కొంచెం నీళ్ళు వేయబాయ్. దాంట్లో నీళ్ళు వేసి వేలుతోటి ఇలా బాగా ఇది ఉడకడానికి 10 నుంచి 15 నిమిషాలు పడుతుంది. ఈ లోపల నువ్వేం చేస్తావంటే ఈ పొయ్యి కట్టేసి ఉల్లిపాయ, యాలకులు, పచ్చిమిరపకాయలు ఉంది కదా, నీళ్లు ఉడకబెట్టాం కదా, ఇది పట్టుకెళ్ళి పేస్ట్ చేసి తీసుకు. అవుతుందా? ఎందుకు అవుదా? ఆల్రెడీ అయిపోయింది. ఇలాగంటే చాలు వచ్చేది. ఓకే, ఈ లోపు నువ్వు ఎవరు వస్తున్నారో కనుక్కో. నేను కనుక్కుంటా లేరా బాబు, ముందు నువ్వు త్వరగా రా. నీకు ఐడియా వచ్చేసారు కదా ఎవరు వస్తున్నారో? ఏం రాలేదు ఇంకా నాకు. ఈ వంటలో ఉన్నాను నేను. ఇంకో ఇప్పుడు నువ్వు తీసుకొచ్చిన పేస్ట్ వేసేస్తాను ఇందులో. రెండు రకాల ఉల్లిపాయలు వేసాం. ఒకటి ఉడకబెట్టి, ఒకటి వేయించి. ఫస్ట్ వేయించిన వేసాము, ఇప్పుడు ఉడకబెట్టినేమో పేస్ట్ వేసాం. పేస్ట్గా చేసి సూపర్. ఆ కోడిగుడ్లు వేసాయి. గుడ్లు వేసేస్తే కోడిగుడ్లు మంట చిన్న చెయ్యి. ఓ 10 నుంచి 15 నిమిషాలు అలా ఉంటే మొగలాయ్ ఎగ్ మసాలా రెడీ అయిపోద్ది. తీసి ముందు మనం ఇంకో క్రీమ్ ఒకటి దాసి ఉంచాం కదా, ఈ క్రీము వేస్తాం. మూత పెట్టు. ఇంకో వంటకి వెళ్ళిపోతాం. ఇంకో వంటకి వెళ్దాం. కానీ ఎవరైనా ఐడియా వచ్చారా? అది ఎవరు రావట్లేదు. ఇన్ని చెప్పిన తర్వాత అందగాడు అన్నాను, మహేష్ బాబులు ఉంటాడు అన్నాను, ఆజాన్ బాబుడు అని చెప్పాను, అది చెప్పాను, ఇది చెప్పాను. ఇంకోటి చెప్పనా?
సెలబ్రిటీ. తనకు సెలబ్రిటీ అయ్యాడు. సేమ్ నువ్వు ఎలాగ మన ఊర్లో బాబాయ్ హోటల్ పెట్టి ఒక ఊరి అందరికి సెలబ్రిటీయో ఆయన కూడా అలాగే సెలబ్రిటీ. గుర్తు తెచ్చారు నీకు. ఏమరా నాకు రావట్లేదు కానీ ఓ పని చేయి, 2 వంట చేయడం వచ్చు కదా, 2వ వంట చేసి లోపు ఆయన వచ్చేస్తారు. ఇప్పుడు బాబాయ్ హోటల్లో చేయబోయే వంట ఏంటంటే పాలకూర కోడి వేపుడు. ఇదిగో కోడి ముక్కలు. అబ్బాయి ఇది పాలకూర. అబ్బాయి ఆ మూగురు తీసుకో. అబ్బాయి ఇదిగో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు. వేపితే సువాసన బాగా వస్తుంది. వెదజల్లుతో చూడు, అదే జల్లాలి. ఈ సువాసన సెలబ్రిటీ పీల్చుతున్నాడు అనుకుంటా. ఎలా పిలుస్తాడు? రాకుండా కాదు, పీల్చుతాడు ఆయన. ఎందుకంటే మన గుమ్మగుమ్మలు అలా ఉంటాయి, మన బాబాయ్ గుమ్మగుమ్మలు. సువాసనలు గుమ్మగుమ్మలన్నీ బయటికి వెళ్తాయి, జనాలు పసిగట్టి వస్తూ ఉంటారు. మొన్న చెరువు గుడి దగ్గర నుంచి వచ్చేసారు. మా బాబాయ్ అంటే అంతే. ఇప్పుడు ఏం చేస్తామండి అబ్బాయి? ఏం చేస్తాం? ఒక 8 గంటలు నూనె ఇందులోనే ఏం చేద్దాం? కోడి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఇదిగో పసుపు, ఉప్పు, కరివేపాకు, ఇవి బాగా కలిపి అబ్బాయి అది అలా పెట్టు, నాంతూ ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఏ రంగు రావాలి? బంగారు రంగు వచ్చేదాకా వేపాలి. ఆయన ఇందాక మెసేజ్ పెట్టాడు నాకు, ఏమంటే అలాగా పొలి మీద దాటేసాను, ఏసీలో వస్తున్నాడు, పొలి మీద దాటేసానండి, ఎంత దాకా వచ్చింది వంట అని అడిగాడు. ఏమేసి దాంట్లో వచ్చాడు? ఏసీ కార్లో వస్తున్నాడు కదా బాబాయ్, సమ్మగా పడుకున్నట్టున్నాడు, వచ్చేస్తున్నాడు. నిగనగలా ఆడిపోతాడు బాబాయ్, నిగనగలా ఆడిపోతాడు ఆయన. అలా ఉంటాడు అన్న, నీకు క్యూ ఇస్తున్నాను. అయినా బుర్ర పని చేయట్లేదు, తట్టట్లేదు. ఏంటో మరి వేళ ఎందుకంటే అలాగా. కానీ చేసి 2 వంటలు కూడా మంచి వంటలు చేస్తున్నావు, వెరైటీ వంటలు చేస్తున్నావు. మరి ఆయన కోసం చేయాలి కదా. దూర రంగు వచ్చినాయి, బంగారు రంగు వచ్చినాయి. దీంట్లో ఉప్పు వేయలేదు, పర్లేదా? ఇందులో వేసే కదా. సూపర్. వేసి కోడి ముక్కలు వేసేస్తాను, బాగా వేపు. పాలకూర వేస్తాను. వేడికి ముద్ద అయిపోద్ది ఇలాగా. మూతకి ఏం పెట్టాం, ఇలాగే కలపాలి. నువ్వు అవునా? బాగా కలపాలి. కలుపుదాం. ఇదో 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు ఇలా పాలకూరతో నేను కలుపుతూ ఉంటాను. ఈ లోపు నువ్వు వెళ్ళి ఇది పొడి చేసి తీసుకురా. వాళ్ళతో చేస్తా. త్వరగా వచ్చాయి. ఏం కాలుతుంది, మా చిన్నప్పటి నుంచి అలవాటే కదా. అబ్బాయి గరిటి మార్చు. ఎందుకంటే ఇదైతే ఈజీగా ఉందిరా ఓకే కలపడానికి. ఇదిగో పొడేసేస్తాను. వెరీ గుడ్. కలుపు, బాగా కలపాలి.
కలిపేసి కాసేపు మూత పెట్టు. మూతి అబ్బాయి పాల మీగడ. మామూలు కూడా తీసేసిన తర్వాత అబ్బాయి కొత్తిమీర కదా, క్రీమ్ వేద్దామా? ఓహో బాగుంది ఏదో. ఇప్పుడు ఈ పొయ్యి ఆర్పే. ఇది అయిపోయిందా? రెడీయా? ఓహో రెండు వంటలు రెడీ. 2 వంటలు రెడీ అయిపోయినాయి, కానీ ఆయన మాత్రం నువ్వు గెస్ట్ ఎలా పోయావు. ఆయన వచ్చి నువ్వు మరి మొగలై ఎగ్ మసాలా ఎలా తయారు చేసి చెప్పు. మొగలై ఎగ్ మసాలా ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో నీళ్లు పోసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, యాలకులు ఉడికించుకొని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక దాకలో 8 గరిటెల నూనె వేసి అందులో పసుపు, ఉప్పు, గుడ్లు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తరువాత బేసిన్ లో పెరుగు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కసూరి మేతి, టమాటా గుజ్జు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ఉల్లిపాయలు, మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమం, సరిపడా నీళ్లు పోసి ఒకసారి కలిపి అందులో జీడిపప్పు పేస్ట్ ఒకసారి కలిపి 10 నిమిషాల నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతున్న మిశ్రమంలో మనం చేసుకున్న ముద్ద వేసి ఒకసారి కలిపి అందులో మనం వేయించుకున్న గుడ్లు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకొని పైనుండి పాలమేగడ వేసి ఒకసారి కలిపి ఒక చిన్న గిన్నెలో తీసుకుని పైనుండి మేగడ వేసి కొత్తిమీర చల్లుకుంటే మొగలై ఎగ్ మసాలా రెడీ. పాలకూర కోడి వేపుడు అది ఎలా తయారు చేసాం? పాలకూర కోడి వేపుడు ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేసి వేయించి పొడి చేసుకోవాలి. తరువాత కోడి ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, కోడి ముక్కలు వేసి వేయించి అందులోనే పాలకూర కూడా వేసి వేయించుకోవాలి. వేగుతున్న పాలకూరలో మనం చేసుకున్న పొడి వేసి ఒకసారి కలిపి 5 నిమిషాల నుండి 6 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే పాలకూర కోడి వేపుడు రెడీ. ఒక్క నిమిషం తీసుకొచ్చేస్తా. నాకు వంట రెడీ అయిపోయింది. వీడి లేడు, గెస్ట్ రాలేదు ఇంకానే, చల్లారిపోతున్నాయి అన్నీ. మాట్లాడబెట్టయా, వచ్చేసావు, కూర్చో. కాదా గెస్ట్ రెడీ వస్తాడు, కంగారు పడకు. ఇలా పెట్టు. గెస్ట్ వస్తాడు, ఇది వస్తాడు అని చెప్పి నీకు గెస్ట్ దగ్గర కావాలి, కంగారు పడకు. కాలు చేతులు కడుక్కోవాలి కదా, మొహం కడుక్కోవాలి కదా. ఇక్కడ మొగలై ఎగ్ మసాలా దీంట్లో ఇదిగా ఆ బ్రెడ్ నంచుకో, పావు అంటారు దాన్ని. మొత్తం అంతనా? రొట్టెలు పెట్టాం, తర్వాత అన్నం పెడుతున్నాం, ఇప్పుడు ఇదిగా పావు పెడుతున్నాం. పావు అయితే తిను, కొంచెం అతనికి ఉంచు.
రైస్ తో కన్నా అంటే రైస్ తో తినలేదు కానీ ఇంకా రైస్ తో కూడా ట్రై చేస్తాను కానీ రైస్ కూడా ట్రై చేస్తున్నా అన్నావు మరి గెస్ట్ రాడా అది బిడ్డు పాలకూర కోడివేపుడు నీకు ఎంతసేపు గెస్ట్ మీద ఉంది అబ్బాయిని పట్టించుకోవట్లేదు నువ్వు కాదురా నువ్వేమన్నావు ఏమన్నాను గెస్ట్ వస్తున్నాడు అందగాడు పేరేమో ఏ నుంచి వస్తుంది పెద్ద పర్సనాలిటీ అన్నావు గెస్ట్ కావాలి కదా నీకు కావాలి కాదు నువ్వు చెప్పావు కదా మరి మనం పెట్టద్దు బాబా పాలకూర స్మూత్ గా లోపల దిగిపోయింది దానికన్నా స్మూత్ గా చికెన్ ముక్క అది ఇంకా స్మూత్ గా దిగిపోయింది బండ్లో పెట్టుకున్నామేమో వెరైటీ టేస్ట్ ఉంది నేను గెస్ట్ అన్నా కట్టి గెస్ట్ వచ్చేసినట్టే కాదురా సెలబ్రిటీ అన్నావు ఏ నుంచి స్టార్ట్ అవుద్ది అన్నావు యంగ్ అన్నావు గ్లామర్ అన్నావు ఎవడు మనమే నువ్వా ఏమన్నాను ఏతో స్టార్ట్ అవుద్దన్నానా అబ్బాయి అందగడని చెప్పానా అందగడి మహేష్ బాబులో ఉంటాను దాని వీర సూరకర్ణ ఇలాంటి అనుకున్నావారా మహేష్ బాబులో ఉంటాను అవును కదా మరి వీర సూరకర్ణ అండి దాని మీద ఇవన్నీ దానం చేస్తుంటాయి కదా అప్పుడప్పుడు సాయంత్రం పూట దాని మీద సూరకర్ణ అందగాడు ఆజాను బావుడు నీ బంధువు నీ బంధువు అని చెప్పాను లేదా రాబందా అదేలే అప్పుడప్పుడు ఏడిపించుకుంటాం కదా నేనే నా చెవిలో పువ్వు పెట్టేది